గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఆటిజం. పిల్లల్లో ఎందుకు వస్తుంటుంది, దీనికి ట్రీట్మెంట్ ఉందా వివరించడానికి డాక్టర్ ఏఎం రెడ్డి ఆటిజం సెంటర్ నుండి డాక్టర్ ఏఎం రెడ్డిగా జాయిన్ అవుతున్నారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కాల్ చేసి మాట్లాడొచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు టీవీ నైన్ స్టూడియోస్. ముందుగా ఆటిజం అని ఎప్పుడు అంటారు, అసలు రావడానికి రీజన్స్ ఏముంటారు? జనరల్గా ఆటిజం అంటే బేసిక్గా చాలామందికి తెలియదు ఇది ఫస్ట్. సో పూర్తి మెంటల్ కమ్యూనికేషన్స్ సరిగా లేకపోవడం వల్ల, అంటే కనుక కమ్యూనికేషన్స్ అంటే మనకు ప్రతిస్పందించకపోతే, కమ్యూనికేషన్స్ జీరో ఉన్నా కమ్యూనికేషన్స్ లేకపోయినా సరే అక్కడ ఏదో ప్రాబ్లం ఉంది నర్వస్ సిస్టంలో, అక్కడ ఏదో ఇష్యూ ఉంది అనేటువంటి విషయంలో ఫస్ట్ మనం గుర్తించవచ్చు. అంటే సోషల్ కమ్యూనికేషన్స్ కానివ్వండి, ఈ వాళ్ళకి ఇష్టమైనటువంటి వాటిపైన ఎక్కువ కమ్యూనికేషన్స్ కానివ్వండి, ఎవరు మేబీ కమ్యూనికేషన్స్ ఇంకా జీరో ఉంటే ఆరు తక్కువగా ఉంటే, ఏకాగ్రత లోపం సివియర్గా ఉంటే దాన్ని ఆటిజంగా చెప్పవచ్చు. ఆటిజంకి సీజర్స్కి ఉన్న కనెక్షన్ ఉంటుందంటారా? సీజర్స్ అనేటువంటిది ఇట్ ఈస్ అంటే కనుక నర్వస్ సిస్టంలో ఒక ప్రాబ్లంగా చెప్పవచ్చు. అంటే కనుక అది హెల్త్ డిస్టర్బెన్స్ వల్ల కానివ్వండి, లేదా కనుక అది ఒక డిసీజ్ కింద మనం పరిగణిస్తాం సీజర్ అనేది. బట్ ఆటిజం అనేది ఒక డిజార్డర్ కింద వస్తుంది. ఆటిజం ఉన్న పేషెంట్స్లో సీజర్స్ ఉండొచ్చేమో, కానీ సీజర్స్ ఉన్న పేషెంట్లో కంపల్సరీ ఆటిజం ఉండాలని కంపల్సరీ లేదు. ఒక్కోసారి చాలామంది ఆర్టిస్టిక్ కేసెస్ చూస్తుంటాం కదా, వాళ్ళ సీజర్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎక్కువ యాంటీబయాటిక్ మెడిసిన్స్ వాడి డిస్టర్బ్ చేసినా, లేకపోతే కనుక ఎక్కువ మెడిసిన్స్ వాడడం వల్ల, అంటే కనుక ఇమ్యూన్ సిస్టమ్ డిస్టర్బ్ అయ్యే కొద్దీ, వీక్ అయ్యే కొద్దీ మన బాడీ తట్టుకోలేని తత్వంలో ఆ ఇన్ఫెక్షన్ అనేది ఒక్కోసారి మైండ్లోకి వెళ్ళిపోయి సీజర్గా వస్తుంది. అదే ఆర్టిస్టిక్ పేషెంట్లకి అయితే కనుక అది ఎక్కువగా కనిపిస్తుంది కొన్ని కేసెస్లో జనరల్. ఓకే, అంటే ప్రెగ్నెన్సీ టైంలో మదర్ ఎక్కువ సప్లిమెంట్స్ తీసుకుంటే కూడా పిల్లలకి ఆటిజం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అది ఎంతవరకు? బేసిక్గా సప్లిమెంట్స్ అనేది తీసుకోకూడదు ప్రెగ్నెన్సీలో. ప్రెగ్నెన్సీ అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్. మనం ఎక్కువ ఐరన్ టాబ్లెట్స్ తీసుకున్నా, ఎక్కువ సప్లిమెంట్స్ తీసుకున్నా, వైటమిన్ టాబ్లెట్స్ ఇవ్వడం మనం చూస్తాం. ఇవ్వకూడదు. యాక్చువల్గా ఫుడ్ నుంచే వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే మనం ఎక్కువ సప్లిమెంట్స్ తీసుకుంటామో, సో బేబీ అనేది ఎక్కువ ఓవర్ గ్రోత్కు ఛాన్స్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా 4 kg 5 kg పుట్టిన తర్వాత చూస్తుంటాం మనం. డెలివరీ అంత ఉండొద్దు, మళ్ళీ 1 week కల్లా నార్మల్ అయిపోతారు. అంటే అదంతా కూడా ట్యాబ్లెట్స్ వల్ల మనమే ఆ ప్రొడక్టివిటీని పెంచుతున్నాం. సో ఇట్ ఈస్ నాట్, అంటే సప్లిమెంట్స్ అనేటువంటిది అవసరం లేదు. ముందు జాగ్రత్తగా తీసుకొని ముందు నుంచి డైట్ నుంచి ఫాలో అవుతా మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బాడీని న్యాచురల్ వేలో మనం తీసుకెళ్ళలే, కానీ సప్లిమెంట్స్ తోటి చేయడం వల్ల మనకు టెంపరీగా ఆర్టిఫిషియల్గా బాబును గ్రోత్ తీసుకురావచ్చేమో, కానీ పుట్టిన తర్వాత మళ్ళీ అగైన్ వాళ్ళు బ్యాక్ వెళ్ళిపోతారు, ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళలో కూడా విటమిన్ డెఫిషియన్సీస్ కనిపిస్తాయంటారా? అది పుట్టిన తర్వాత ఎప్పుడంటే మదర్లో విటమిన్ డెఫిషియన్సీ ఉంటుంది, కానీ పిల్లల్లో ఉండదు అప్పుడే. సో మదర్ యొక్క ఎఫెక్ట్ అంతా కూడా పిల్లలపైన పడుతుంది. సో అది పిల్లలకు రేపు పొద్దున వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్ బట్టి విటమిన్ డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది, కానీ మదర్కు ఉన్నంత మాత్రం పిల్లలకు రావాలని లేదు. ఓకే, కాల్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. హైదరాబాద్ నుండి ప్రియాంక గారు. నమస్తే అండి. నమస్తే మేడం. డాక్టర్ గారితో చెప్పండి. చెప్పండి ప్రియాంక గారు. హలో సార్. నమస్తే. మా పిల్లలు చిన్నప్పటి నుంచి సరిగ్గా తినడం మానేస్తున్నారు. ఎంత వయసు పిల్లలది? ఒక పెద్ద పాపది 6 years సార్, చిన్న పాప 3 years. ఓకే, ఫుడ్ మానేశారా? ఫుడ్ అసలు తినరు, చాలా వీక్ గా ఉంటున్నారు. చిన్నప్పటి నుంచి ఏమైనా ఎక్కువ మెడిసిన్స్ వాడారా? మెడిసిన్స్ ఎక్కువ వాడాం. యాంటీబయాటిక్స్ కానీ దగ్గు జలుబుకు చాలా ఎక్కువ వాడాం. ఫస్ట్ నుంచి హాస్పిటల్. ఎందుకంటే అవన్నీ వాడడం వల్ల ఏమైంది అంటే కనుక ఇన్ఫెక్షన్స్ అంతా గట్లో స్టోర్ అయ్యి గట్ ఇష్యూస్ కిందకి వస్తుంది. ఆకలి సరిగా లేకపోవడము, మోషన్ ప్రాబ్లం ఉండడము, లేదంటే ఇంకా మోషన్ విపరీతంగా స్మెల్ రావడము, విపరీతంగా దాహం ఉండడము, సో ఈ గోర్లు కొరకడము, సో ఇవన్నీ కూడా అంటే గట్ ఇష్యూస్ కిందకి వస్తాయి. ఎక్కువ ఎవరైతే మెడిసిన్స్ వాడతారో వాళ్ళలో ఏమైతే కనుక యాంటీబయాటిక్ వాడే కొద్దీ 90% ఇన్ఫెక్షన్ తగ్గిపోయి ఆ 10% ఇన్ఫెక్షన్ బాడీలో స్టోర్ అయిపోయి అదే ఇన్ఫెక్షనే ఎవ్రీ మంత్, ఎవ్రీ 2 months, ఎవ్రీ 3 months రిపీట్ కావడం వల్ల మళ్ళీ యాంటీబయాటిక్ వల్ల డిపెండ్ కావాల్సింది వస్తుంది. కాబట్టి సో ఇవన్నీ ఇష్యూస్ క్లియర్ కావాలంటే లోపల ఇన్ఫెక్షన్స్ క్లియర్ అయితే ఆకలి బాగుంటుంది, మోషన్ బాగుంటుంది, అన్ని విషయాలు బాగుంటుంది. సో అక్కడ హోమియోపతిలో మీరు మెడిసిన్ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా ఇటువంటి విషయాలు మీకు వితిన్ 2 to 3 monthsలోనే బాగా తేడా చూస్తారమ్మా. సో పిల్లలకి ఆటిజం రావడానికి పేరెంట్స్ కూడా రీజన్ అవుతారా? వాళ్ళు ఎంతవరకు రెస్పాన్సిబుల్ అవుతారు? పేరెంట్స్ వల్లనే ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. పేరెంట్స్ యొక్క హెల్త్ కండిషన్స్ ఇక్కడ మేజర్ రోల్ ఆటిజం, ADHD, హైపర్ కేసెస్లో. నా యొక్క స్టడీస్లో అంటే కనుక పేరెంట్స్ కనుక హెల్త్ బాగుంటే, పేరెంట్స్ హెల్త్ కండిషన్స్ కనుక అంటే ఏ విషయంలో కూడా డిస్టర్బ్ కాకపోతే, సో ఆటిజం, ADHD, హైపర్ యాక్టివ్ కంపల్సరీ వచ్చే అవకాశాలే లేవు. సో ఆ తర్వాత పుట్టిన తర్వాత ఏదైనా మళ్ళీ డిస్టర్బ్ చేసే కొద్దీ 3 years వరకు బాడీ గ్రో అవుతుంటుంది కాబట్టి, కొంచెం ఎక్కువ గ్రో అవుతుంటుంది కాబట్టి, సో ఇవన్నీ కూడా ఇమ్యూన్ సిస్టమ్ కరెక్షన్స్ డిస్టర్బెన్స్ వల్ల మనం ఎక్కువ చేసే అవకాశాలు ఉంటాయి. కాల్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అంజలి గారు, తాడేపల్లిగూడెం. నమస్తే అండి. హలో, చెప్పండి. చెప్పండి అమ్మా. అంజలి గారు చెప్పండి అమ్మా.
అండి మా పాపకి డౌన్ సిండ్రోమ్స్ అని చెప్పినారండి డాక్టర్స్. ఓకే. డౌన్ సిండ్రోమ్ మైల్డ్ మోడరేట్ ఎక్కువ ఉందమ్మా అది? అండి మా పాపని ఎలా ట్రీట్ చేయాలండి? సో ఏజ్ ఎంత పాపది? పాపకి ఒక 9 months అండి. 9 months. సో డౌన్ సిండ్రోమ్ అనేది ఒక జెనెటికల్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్ అమ్మా. వాటికంటూ మెడిసిన్ అనేది ఉండదు, జనరల్గా ఏ వైద్య విధానంలో కూడా ఉండదు. సో మిగతా విషయాలు డెవలప్మెంటల్ ఏమైనా ఇష్యూస్ ఉన్నా అంటే డౌన్ సిండ్రోమ్లో కొంచెం ఉంటాయి. సో మిగతా అంటే డౌన్ సిండ్రోమ్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ వల్లకి మనం ట్రీట్ చేసుకోవచ్చేమో, కానీ డౌన్ సిండ్రోమ్ దాదాపుగా అంటే అదొక చైల్డిష్ బిహేవియర్గా మారవచ్చు, లేదంటే జెనెటికల్గా డిస్టర్బెన్స్ వల్ల వచ్చింది. కానీ సో వీటికంతా కూడా మనం కొంచెం వరకు బెటర్ చేసుకొచ్చేమో, కానీ బిహేవియర్స్లో కానీ లేకపోతే కనుక కమ్యూనికేషన్స్లో కానీ సో పూర్తిగా నయం చేయడం అనేది హోమియోపతిలో కూడా కాదు జనరల్గా. సో ఇవన్నీ కూడా కొంచెం కష్టమైన కేసెస్ అని చెప్పవచ్చు. నార్మల్గా ఉండే పిల్లల్లానే ఆటిజం ఉన్న చైల్డ్ కూడా లైఫ్ లీడ్ చేయగలుగుతారా? నార్మల్ లైఫ్ ఎంతవరకు పాసిబుల్? అంటే ఇక్కడ వచ్చేసి వాళ్ళ రూట్ కాజ్ని బట్టి, ఎందుకు వచ్చేదాన్ని బట్టి, ప్లస్ వాళ్ళకు ఉన్నటువంటి మైల్డ్ ఆటిజమా, మోడరేట్ ఆటిజమా, సివియర్ ఆటిజం అనే దాన్ని బట్టి సో వాళ్ళు ఏ ట్రీట్మెంట్ మెథడ్స్ ఫాలో అయ్యారు. ఎందుకంటే జనరల్గా ఆటిజంకి ADHDకి ట్రీట్మెంట్ లేదు. సో ఆ ఇమ్యూన్ కరెక్షన్ చేయడం వల్ల హోమియోపతిలో ట్రీట్మెంట్ ఉంది. సో ఆ కరెక్షన్ చేయడం వల్ల బెటర్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. చాలా కేసెస్లో, నా కేసెస్లో దాదాపుగా 80% కేసెస్ నార్మల్ లైఫ్లోకి లీడ్ వచ్చిన కేసెస్ చాలా ఉన్నాయి. అంటే కనుక మైల్డ్ ఆటిజం కేసెస్ అయితే కనుక 100% వస్తాయి. సో మోడరేట్ ఆటిజం కేసెస్ అయితే కనుక 60%, 70% బాగా మన నార్మల్ కండిషన్కి వస్తారు. ఈవెన్ సివియర్ ఆటిజం కేసెస్ కూడా చాలా వరకు బెటర్ కండిషన్లో వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ ద సో హోమియోపతి యొక్క వేలో ఇమ్యూన్ కరెక్షన్ ద్వారా, ఇమ్యూనోథెరపీ ద్వారా దాన్ని ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే. మైల్డ్గా ఉన్న సిమ్టమ్స్ని కూడా ఎలా గుర్తించాలంటారు? పేరెంట్స్ ఎలా తెలుసుకోవాలంటారు? అంటే తక్కువ ఏకాగ్రత లోపం ఉంది, కేవలం నీడ్స్ కోసమే రెస్పాండ్ అవుతున్నాడు, సో నీడ్స్ లేకపోతే రెస్పాండ్ కావడం లేదు అంటే కనుక అప్పుడు మనం మైల్డ్ ఆటిజంగా చెప్పవచ్చు. అంటే కనుక అన్ని విషయాలు అబ్జర్వ్ అవుతుంటాయి, బట్ ఆ స్టేబుల్ మైండ్ లేకపోవడం వలన, ఆ రెస్ట్లెస్ మైండ్ ఉండడం వలన, సో రిప్లై లేకపోవడము, లేదంటే రిసీవ్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ కూడా మైల్డ్ ఆటిజం కిందకి వస్తాయి. సో నెక్స్ట్ లెవెల్లో కనుక మోడరేట్ ఆటిజం. మోడరేట్ ఆటిజం అంటే కనుక వాళ్ళకి అసలు తల్లిదండ్రులను మాత్రమే గుర్తుపడతారు, మిగతా ఎవరిని గుర్తుపట్టరు. అసలు మిగతా వాళ్ళతో సంబంధం లేదు, వాళ్ళు ఎక్కడున్నది కూడా మర్చిపోతారు. అది కొంచెం అంటే సివియర్గా ఏకాగ్రత లోపం ఉంటే దాన్ని మోడరేట్ ఆటిజం ఉంటాం. ఇంకా సివియర్గా ఏకాగ్రత లోపం ఉంటే, అన్కంట్రోలబుల్ రెస్ట్లెస్నెస్ ఉంటే దాన్ని సివియర్ ఆటిజంగా మనం చెప్పవచ్చు. సివియర్గా అంటే ఎలాంటి సిమ్టమ్స్? ఎట్లా సివియర్ అంటే అసలు ఎవరిని గుర్తుపట్టలేరు, ఈవెన్ పేరెంట్స్ కూడా గుర్తుపట్టలేరు, పక్కన ఎవరుంది ఏంది అనే విషయం కూడా తెలియదు వాళ్ళకి. పూర్తిగా ఏకాగ్రత అనేది అసలు వాళ్ళకు ఒక మైండ్ అనేది వాళ్ళ లోకంలో వాళ్ళకు అసలు వాళ్ళ పక్క వాళ్ళతో సంబంధం లేకుండా అసలుకు సో తల్లిదండ్రులను గుర్తుపట్టకుండా, అసలు సొంత ఇండ్లు గుర్తుపట్టకుండా, సొంత వస్తువులు గుర్తుపట్టకుండా అసలు వాళ్ళ ధ్యాసలో ఉండడం, పూర్తిగా వాళ్ళ ధ్యాసలో ఉండడాన్ని దాన్ని సివియర్ ఆటిజంగా పరిగణించవచ్చు. వాళ్ళకి ఆకలి, నిద్ర ఇలాంటివి తెలుస్తాయా? ఆకలి అయినప్పుడు కొంచెం ఎక్స్ట్రా బిహేవియర్ చేస్తారు, కొంచెం ఎక్కువ ఆకలి తట్టుకోలేనప్పుడు వాళ్ళు ఒక అబ్నార్మల్ బిహేవియర్కి, మోర్ రెస్ట్లెస్ కండిషన్కి, ఇరిటబుల్ కండిషన్కి వస్తారు. ఫుడ్ తినాక కామ్ అవుతారు. సో మోషన్ అవన్నీ నార్మల్గా ఉంటాయి, ఫిజియలాజికల్ ఫంక్షన్స్ అన్నీ నార్మల్గానే ఉంటాయి, బయోలాజికల్ ఫంక్షన్స్ అన్నీ నార్మల్గానే ఉంటాయి. ఇక్కడ ఓన్లీ న్యూరలాజికల్ ఫంక్షన్స్లో మాత్రమే డిస్టర్బెన్స్ ఉంటుంది. ఆటిజం ADHD అనేది ఒక డిసీజ్ కింద రాదు, ఇది ఒక డిజార్డర్, న్యూరలాజికల్ డిజార్డర్ కింద పరిగణిస్తాం. ఆ డిజార్డర్ని మనం ఒక ఆర్డర్లోకి తీసుకొని రాగలిగితే దీన్ని బెటర్ చేసుకోవచ్చు. మీరు ఈ డిజార్డర్ని అలానే అగ్రెసివ్నెస్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు? అగ్రెసివ్నెస్ అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్, అంటే అన్ని ఆటిజం కేసెస్లో అగ్రెసివ్ ఉండాలని కంపల్సరీ లేదు. ఓకే. సో ఆటిజం కేసెస్లో కొందరు సెన్సిటివ్ ఉంటారు, తొందరగా ఫీల్ అవుతుంటారు, కొందరు భయపడుతుంటారు, కొందరు అవుట్ ఆఫ్ కంట్రోల్లో ఉంటారు, అగ్రెసివ్లో ఉంటారు. ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ ఎఫెక్ట్ అంటారు. అంటే కనుక ఏదైనా సరే మనం తగ్గించుకోవచ్చు. బిహేవియర్స్ అన్నీ కూడా హోమియోపతి ద్వారా చాలా కేసెస్ నేను చూసే కేసెస్లో చూస్తున్నాను కదా సార్, మేము 1 year ట్రీట్మెంట్ అయింది వాడబట్టి, మా వాడు ఇంతకుముందుకి ఇప్పటికీ చాలా బెటర్ ఉన్నాడు, అసలు ఇంతకుముందు అయితే మాకు అసలు నరకం చూపించేవాడు, అసలు మేము అసలు ఇంతటి చాలా ఇబ్బంది పడేవాళ్ళం, అట్లీస్ట్ ఇప్పుడు ప్రశాంతంగా పడుకుంటున్నాం. అంటే అవన్నీ కూడా బిహేవియర్స్ని మనం అంటే ఇక్కడ ఒట్టి ఆటిజం ఉంటే మనకు ట్రబుల్ ఏమి ఉండదు, వాళ్ళు ఎవరిని డిస్టర్బ్ చేయరు. ఎప్పుడైతే బిహేవియర్ ప్రాబ్లమ్స్ తోడవుతాయో, ఎందుకు బిహేవియర్ ప్రాబ్లమ్స్ వస్తాయంటే కనుక ఈ మధ్యలో ఎక్కువ మెడిసిన్స్ వాడి ఎక్కువ డిస్టర్బ్ చేసే కొద్దీ బిహేవియర్స్ అనేటువంటివి ఎక్కువ అవుతాయి. జనరల్గా ఒరిజినల్ బిహేవియర్ అనేది కొంచెం ఉంటుంది, ఆ ఒరిజినల్ బిహేవియర్ని ఎక్కువ డిస్టర్బ్ చేసే కొద్దీ మన మెడిసిన్స్ ద్వారా సో ట్రిగ్గర్ అయిపోయి అన్కంట్రోలబుల్ బిహేవియర్లోకి వెళ్ళిపోతారు. సో అవి కూడా హోమియోపతి ద్వారా కంట్రోల్ చేయవచ్చు మనం. అయితే బేసిక్గా పేరెంట్స్కి ఎప్పుడు తెలుసు? 4-5 ఏళ్ళు వచ్చేంత వరకు కొంతమంది గుర్తుపట్టలేకపోతారు. అసలు ఏ ఏజ్ నుంచి? 1 yearలోనే మనం గుర్తుపట్టచ్చు. 1 year లోపు కూడా 1 yearలోనే గుర్తుపట్టచ్చు. ఎట్లాగంటారు? అంటే కమ్యూనికేషన్స్ బాగుండి రెస్పాండ్ అవుతున్నాడు అంటే అయిపోయాయి. ఇక్కడ మన మాటలతో సంబంధం లేదు, మన ఫిజికల్ బాడీతో సంబంధం లేదు, కేవలం మెంటల్ కమ్యూనికేషన్స్ మనకు ఉన్నాయో లేదా చెక్ చేసుకోవాలి. ఈవెన్ 1 yearలో మనం పిలిస్తే రెస్పాండ్ అవుతున్నారా లేదా, మనం అంటే పట్టించుకోవడం లేదా, లేదా అట్లీస్ట్ వాళ్ళకి కావాల్సినటువంటి నీడ్స్ విషయంలో మన దగ్గరికి వస్తున్నారా లేదా,
సో ఇవన్నీ కూడా మనం అంటే కనుక పూర్తిగా మనకు తెలుస్తుంది దాదాపుగా. సో మనకు రెస్పాండ్ కావడం లేదు, ఎంత పిలిచినా పలకడం లేదు, 10 సార్లు పిలిచినా సరే ఒక్కసారి కూడా రెస్పాండ్ కావడం లేదు అంటే కనుక అక్కడ వాళ్ళకి వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంది ఇక్కడ అని మనం గుర్తుపట్టచ్చు. 1 ఇయర్లో గుర్తుపట్టచ్చు కంపల్సరీగా. ఓకే. ప్రెగ్నెన్సీ టైంలో మదర్కి ఏమైనా డిప్రెషన్ ఉంటే ఆటిజం వచ్చే ఛాన్స్ ఉంటుందా బేబీకి? ఇప్పుడు డిప్రెషన్ అనేది ఏమైందంటే ఒక హెల్త్ ప్రాబ్లం. అది డిప్రెషన్ ఉంది అంటే కనుక సంథింగ్ ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటేనే డిప్రెషన్ ఉండేది. అంటే మేబీ సైకలాజికల్ డిప్రెషన్ కావచ్చు, లేదనుక బాడీలో ఏదైనా విటమిన్ డెఫిషియన్సీ వలన వీక్ అయ్యి దానికి సెన్సిటివిటీ వలన డిప్రెషన్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఓవులేషన్ ప్రాసెస్లో డెఫినెట్గా ఎఫెక్ట్ పడతాయి. ఈవెన్ మదర్కి కాదు, ఫాదర్కి ప్రెగ్నెన్సీ కంటే ముందు డిప్రెషన్ ఉన్నా సరే, అంటే కనుక హెల్త్ కండిషన్ సరిగా లేకపోయినా, కొంచెం నిద్ర సరిగా లేకపోయినా సరే, దట్ ఈజ్ ఆల్సో ఎఫెక్ట్ ఆన్ ది స్పమ్ పైన ఎఫెక్ట్ పడుతుంది. ప్లస్ అదంతా కూడా ఓవులేషన్ పైన డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మన తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య స్థితిగతులను బట్టి సో ఓవులేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ ఫాదర్కైనా మదర్కైనా డిప్రెషన్ అంటే మీన్స్ ఏంటంటే ఎక్కువ బాధ, ప్రశాంతంగా లేకపోవడం. సో ప్రతి బాడీలో ప్రతి పార్ట్లో చేంజెస్ కనిపిస్తుంది బాడీలో. అంటే ఫిజియలాజికల్ ప్రాసెస్లు కానివ్వండి, మదర్ యొక్క అన్ని రకాలుగా, నిద్ర కానివ్వండి, అన్ని రకాలుగా అవన్నీ కూడా ఓవులేషన్ ప్రాసెస్ పైన డిఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా డిప్రెషన్ కేసెస్ అన్నీ కూడా హైపర్ యాక్టివ్గా దారితీసే అవకాశాలు ఉంటాయి. కానీ ఒక్కోసారి డీప్గా ఆటిజంకి వెళ్ళే అవకాశాలు తక్కువ. అంటే అప్పుడప్పుడే ఉన్న ప్రాబ్లం హైపర్ యాక్టివ్ మారచ్చు. హైపర్ యాక్టివ్ అంటే రెస్ట్లెస్నెస్, విపరీతంగా కడుపులు కదలడము, బయటకు వచ్చినాక పిల్లలు ఒక స్టేబుల్ లేకుండా ఎప్పుడు పరిగెత్తడము, ఒక రెస్ట్లెస్ కండిషన్ అంటారు. అంటే ఇంకా మెంటల్గా కమ్యూనికేషన్స్ అన్నీ బాగానే ఉంటాయి, అన్నీ అబ్జర్వ్ అవుతుంటాయి, బట్ బాడీ మాత్రం ఒక స్థిమితంగా లేకపోవడం, దాన్ని జనరల్గా హైపర్ యాక్టివ్ కింద అంటాం. ఇవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఫస్ట్ బేబీకి ఆటిజం ఉందనుకోండి, సెకండ్ బేబీకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా? అంటే డిపెండ్స్ ఆన్ ద హెల్త్ కండిషన్స్. ఇప్పుడు ఫస్ట్ బేబీకి ఆటిజం రావడానికి కారణాలు ఏంటి, ఒకవేళ అదే కారణాలు సెకండ్ బేబీకి కూడా ఏమైనా వచ్చాయి అనుకో ఛాన్సెస్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. సపోజ్ ఫస్ట్ బేబీలో మనకు ఏదైనా మెడిసిన్స్ వాడడం వల్ల, లేదా థైరాయిడ్ ప్రాబ్లము, లేదా హెల్త్ ప్రాబ్లం ఏదో ఉండడం వల్ల మనకు డిస్టర్బ్ అయింది. సెకండ్ ప్రెగ్నెన్సీ కల్లా హెల్త్ బాగానే ఉంది, మదర్కి ఎంత పర్ఫెక్ట్ ఉంది అంటే కనుక ఛాన్సే లేదు రావడానికి. ఇది పూర్తిగా అంటే కనుక ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి ఉందరు చాలామంది ఏం చేస్తారంటే కనుక 1 ఇయర్ 1.5 ఇయర్ గ్యాప్ ఇస్తారు. బట్ మినిమం 3 ఇయర్స్ గ్యాప్ ఇవ్వగలిగితే అంటే కనుక సెట్ చేసుకోవాలి. సో ఫస్ట్ బేబీకి కనుక కొంచెం ప్రాబ్లం ఉంది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అంటే సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఎక్కువ అనిమిక్ కండిషన్స్ ఆఫ్ ది మదర్ కానివ్వండి, ప్రెగ్నెన్సీలో డిస్టర్బెన్సెస్ కానివ్వండి, ఈవెన్ ఎర్లీగా అంటే కనుక ప్రెగ్నెన్సీ కంటే ముందు మెడిసిన్స్ వాడడం కానివ్వండి, ఏదైనా మన పీరియడ్స్ ఆగడానికి మెడిసిన్స్ వాడడం, ఇవన్నీ కూడా అంటే కనుక మన బాడీని మనమే డిస్టర్బ్ చేసుకుంటున్నాం. ఆటిజం ADHD అనేది ఇట్ ఈస్ మనం తయారు చేసుకున్న ప్రాబ్లం, నేచర్ మామూలుగా వచ్చే ప్రాబ్లం కాదు. ఇది మన యొక్క హెల్త్ కండిషన్స్ మనం డిస్టర్బ్ చేసుకొని మనం ఈ నర్వస్ సిస్టమ్ డిజార్డర్లోకి మనం వెళ్ళిపోతున్నాం. సో మరి ఇప్పుడు సెకండ్ బేబీకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని డాక్టర్స్ ఒకవేళ చెప్పినట్లయితే అప్పుడు ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలా? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ఫస్ట్ సెకండ్ బేబీకి ఛాన్సెస్ ఉన్నాయి అంటే కనుక ముందు జాగ్రత్తగా ఆమెకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే దాని నుంచి ఎట్లా అవాయిడ్ అవ్వాలి ఫస్ట్. ఎందుకంటే కనుక ఇప్పుడు సపోజ్ థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, దానికి ఏదైనా హోమియోపతి ద్వారా తగ్గించుకోవడము, లేకపోతే కనుక న్యాచురల్ డైట్ ద్వారా కంట్రోల్ చేసుకోవడము, లేదంటే కనుక ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది, ఏదైనా హెల్త్ ఇష్యూ ఉండండి, అవన్నీ కూడా అవసరమైతే టైం ఇవ్వాలి. మనం ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ టైం ఇచ్చేసి మన హెల్త్ని సెట్ చేసుకొని వెళ్ళగలిగితే సెకండ్ బేబీకి ఛాన్సే లేదు. సో అలాగే వెళ్ళగలిగితే డెఫినెట్గా అంటే కనుక సపోజ్ రక్తం తక్కువ ఉంది, ఫస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత రక్తం తగ్గిపోయింది, లేకపోతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ రక్తం తక్కువ ఉంది, సో ఇదే ప్రాబ్లం తోటి మన సెకండ్ ప్రెగ్నెన్సీకి వెళ్ళగలిగితే డెఫినెట్గా ఇంపాక్ట్ అవుతుంది. సో దాన్ని మనం సెట్ చేసుకోవడానికి కొంచెం టైం తీసుకోవాలి. ఒక్కోసారి 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ కూడా టైం తీసుకోవాలి, తప్పేం లేదు. మన హెల్త్ బాగున్నప్పుడు మనం కొంచెం టైం తీసుకోవడంలో తప్పేం లేదు. సో డిస్టర్బ్డ్ కండిషన్లో మనం ప్రెగ్నెన్సీకి వెళ్ళడం వల్ల సో ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఆల్రెడీ ఒక బేబీతో సఫర్ అవుతున్నారు, మళ్ళీ ఇంకో బేబీతో సఫర్ కావడం ఛాన్సెస్ ఉంటాయి. అట్లా అని చెప్పి 100% రావడం లేదు, మేబీ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మనం ఎంతవరకు డీప్గా డిస్టర్బెన్స్ కొందరు ప్రెగ్నెన్సీలో, కొందరిలో అయితే కనుక ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఆటిజం వచ్చేసి సెకండ్ ప్రెగ్నెన్సీలో పాప నార్మలే ఉంది. ఎందుకు నార్మల్ ఏంటంటే కనుక సెకండ్ ప్రెగ్నెన్సీ కల్లా వాళ్ళ హెల్త్ అంతా సెట్ అయిపోయింది. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో డిస్టర్బెన్స్ ఉండే, ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే మేము ఎక్కువ మెడిసిన్స్ వాడాం సార్, సెకండ్ ప్రెగ్నెన్సీలో మేమేం మెడిసిన్స్ వాడలేదు, అసలు చాలా బాగుంది అంటే అందుకు అవన్నీ రీజన్స్ అవుతాయి ఇక్కడ. ఒకవేళ హోమియోపతి మెడిసిన్ ఏమైనా వాడాలి అంటే సెకండ్ చైల్డ్ కోసం ఎలాంటి మెడిసిన్ మీరు ప్రిస్క్రైబ్ చేస్తుంటారు? అదే ఇమ్యూన్ సిస్టమ్ కరెక్షన్ చేసుకుంటే, మదర్ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ కరెక్షన్ చేసుకుంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్నా, లేకపోతే కనుక ఏదైనా గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉన్నా, కాన్స్టిపేషన్ ఇష్యూ ఉన్నా, జనరల్ హెల్త్ ఇష్యూస్ ఏమున్నా సరే, సైనసైటిస్ ఉన్నా, రక్తం తక్కువ ఉన్నా, పీరియడ్స్ ప్రాబ్లం ఉన్నా, PCOD ఉన్నా, ఆ ప్రాబ్లమ్స్ అందరినీ కూడా హోమియోపతి ద్వారా మనం ట్రీట్ చేసుకోగలిగితే, సో మనం ప్రివెంట్ చేసుకోగలిగితే మన ప్రెగ్నెన్సీ సేఫ్లో వెళ్ళిపోతుంది, 100% రాదు. అంటే ఇంకా ముందు మన హెల్త్ బాగుంటే మిగతా బాగానే జరిగిపోతాయి. మన డిస్టర్బ్డ్ కండిషన్లో వెళ్ళగలిగితే ఇవి న్యాచురల్గా మనం ఆలోచించవచ్చు ఇవన్నీ కూడా. సో డిస్టర్బ్ కండిషన్ నుంచి హోమియోపతి ద్వారా మనం నార్మల్ కండిషన్ తీసుకొని దెన్ ప్రెగ్నెన్సీకి వెళ్ళగలిగితే ఇట్ ఈస్ వండర్ఫుల్గా చెప్పవచ్చు. ఎటువంటి ఛాన్సే ఉండదు.
కానీ మెడిసిన్స్ ఎందుకు ఇంత ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అంటారు? బేసిక్గా కొంచెం పెయిన్ వచ్చినాయి అందరూ మెడిసిన్స్ వాడేస్తున్నాం, అందరూ జనరల్ మెడిసిన్స్ వాడుతున్నాం అనేది మనం ఈ మధ్య నేర్చుకున్న విషయం. ఒక 1000 సంవత్సరాల క్రితం మెడిసినే లేదు. అంటే మన జనరేషన్ అనేది కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి వచ్చేది. మనం చూసేది ఓన్లీ ఒక 2-3 తరాలు మాత్రమే చూస్తున్నాం. సో మెడిసిన్స్ ఎప్పుడైతే మనకు ఇంట్రడ్యూస్ అయ్యాయో, మెడిసిన్స్ ఎప్పుడైతే సపోజ్ పొలం ఉంది, పొలంలో పెస్టిసైడ్స్ వేస్తేనే పొలం పండుతుంది. ఒకసారి పెస్టిసైడ్ వేయకపోతే పొలం పండదు మీకు. సో ఈ పెస్టిసైడ్స్కి అలవాటు పడిపోద్ది బాడీ. అందుకే మెడిసిన్స్ మనం అలవాటు అయిపోతున్నాం. సో ఆర్గానిక్గా పొలాలు పెంచమని చెప్పండి. మనమేమో ఆర్గానిక్ ఫుడ్ తినాలి, బట్ మన బాడీని మాత్రం ఆర్గానిక్గా మనం ఉంచాం. ఆర్గానిక్ లైఫ్ మనకు వద్దు, మెడిసిన్ లైఫే కావాలి. సడన్ గా మేము పెస్టిసైడ్స్ ఆపేస్తే పరిస్థితి ఏంటి? పనిచేయదు, అంతే కదా. నిజంగానే కదండి. ఇందాక జ్వరం వచ్చిందా టాబ్లెట్ వేసుకున్నా, నీ కోల్డ్ వచ్చిందా డాక్టర్ దగ్గరికి వెళ్ళావా? మనం అడిక్ట్ అయిపోతున్నాం. మనం ఏంటంటే మన సిస్టాన్ని మనం న్యాచురల్గా పెంచకుండా, న్యాచురల్ సిస్టమ్ మనం డెవలప్ చేసుకోకుండా మెడిసిన్స్కి అడిక్ట్ అయిపోతున్నాం. ఇందాక చెప్తుంది విపరీతంగా వాడాం సార్ యాంటీబయాటిక్, ఆకలి తగ్గింది అంటుంది. సో ఆ విపరీతమైన ఏమైంది అంటే విపరీతం ఎందుకు వాడాల్సి వస్తుంది? ఫస్ట్ ఒకసారి మొదలు పెట్టేసరికి దానిపై డిపెండ్ అయిపోతాం. డిపెండ్ అయినాం కాబట్టి ఎవ్రీ టైం వాడాల్సి వస్తుంది. ఇంకా డోస్ పెంచాల్సి వస్తుంది. ఆ ఫస్ట్ టైం మిస్టేక్ చేయకపోతే బాడీ సిస్టమ్ స్ట్రాంగ్ ఏంటది, సెకండ్ ఛాన్స్ ఉండదు. చాలామందికి తెలియదు, తల్లిదండ్రులకి ఫస్ట్ చేసే మిస్టేకే కంటిన్యూ అవుతుంటుంది. ఆ ఫస్ట్ టైం కనుక మీరు ఏ మెడిసిన్స్ వాడకుండా ఒక 4 రోజులు వదిలేసేయండి పిల్లల్ని. ఫస్ట్ సపోజ్ మోషన్స్ అయ్యాయి, వదిలేసేయండి 4 రోజులు, బాడీ సిస్టమ్ స్ట్రాంగ్ అవుతుంది. నెక్స్ట్ టైం మోషన్స్ రావు మీకు. కానీ పిల్లలు కదా ఏమైపోతారు మీ భయమే ఇక్కడ జబ్బులకు కారణమవుతుంది పిల్లలకు. మీ భయమే, అందరి భయమే. ప్రతి ఒక్కరు ఆ భయంతో తల్లిదండ్రులు భయపడి ఇన్సెక్యూర్లోకి వెళ్ళిపోయి పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు. నేను చెప్తున్నా, చాలామంది కేసెస్ చూస్తున్నాను. మొత్తం ఆ పాప తుమ్మినా సరే భయపడిపోతారు, పాప దగ్గినా సరే భయపడిపోతారు. సో వాళ్ళేమో బాగానే అంటారు, ఈడ భయపడేసరికి మెడిసిన్స్ వాడి వాళ్ళ గ్రోయింగ్ సిస్టమ్ 12 సంవత్సరాల వరకు పిల్లలు పెరుగుదల ఉంటుంది. పెరుగుదల అంటే ఏంటి? ఎవ్రీ డే గ్రో అవుతుంటారు వాళ్ళు. అసలు అటువంటి గ్రోయింగ్ సిస్టాన్ని మనం పవర్ఫుల్ మెడిసిన్స్ తోటి డిస్టర్బ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? సెక్సువల్ హార్మోన్ డెవలప్ అయ్యేంత వరకు బాడీ గ్రో అవుతూనే ఉంటుంది. సో ఇట్ ఇస్ నాట్ సో ఈజీ. మన బాడీ మన ఊళ్ళో కడుపులో ఉన్నంత వరకే బిడ్డ పెరుగుతుంది, కడుపు బయటికి వచ్చిన తర్వాత ఏముండదు అనుకోని లేదు. లోపల ప్రాసెస్లో చాలా సిస్టమ్స్ ఎవ్రీడే చేంజ్ అవుతుంటాయి. మన బాడీ అనేది ఒక వండర్ఫుల్ మెకానిజం. దీన్ని మనం ఈ ఆర్టిఫిషియల్ మెడిసిన్స్ తోటి, భయాలతోటి డిస్టర్బ్ చేసుకునే కొద్దీ భవిష్యత్ తరం అంతా కూడా ఒక ఘోరంగా ఒక రెస్ట్లెస్ కండిషన్లోకి వెళ్ళిపోతున్నారు. వీక్ జనరేషన్. కాల్ ఉన్నారు సార్, వారితో మాట్లాడదాం. వైజాగ్ నుండి కోటేశ్వరరావు గారు, నమస్తే అండి. నమస్తే అండి. కోటేశ్వరరావు గారు నమస్తే సార్. నమస్తే సార్. సార్ అదే మా బాబు పేరు హేమచంద్ర అండి. ఓకే. మా బాబుకి రేపు April 30th కి 4 years కంప్లీట్ అవుతాయి సార్. ఓకే. అయితే వాడు ఏంటంటే ఈ టీవీలో చూసినవి రైమ్స్ 1 2 3లు ABCDలు అన్నీ చెప్తాడండి. ఓకే. కాకపోతే మనం చెప్పింది రిపీట్ చేయడు. ఓకే. అమ్మ నాన్న అనమంటే అండు. మాకు పాప ఉంది, పాపతో ఆడుకోవడం అది అంటే వాడికి నచ్చినట్టే ఆడతాడు, కానీ మనం చెప్పినట్టు చేయడు. ఒక్కొక్కసారి సడన్ గా సైలెంట్ అయిపోయి మూలలు కూర్చుంటుంటాడు. ఒక్కొక్కసారి బాగా ఎక్కువగా ఆడేస్తుంటాడు. ఇక్కడ బాబుకి వచ్చేసి ADHD అంటారు, అటెన్షన్ డెఫిషియన్సీ రెస్ట్లెస్ బిహేవియర్ అంటారు దీన్ని జనరల్గా. సో ఏమైందంటే వాళ్ళకి ఇష్టం ఉన్న వాడి కాడ ఎక్కువ రియాక్ట్ అవుతారు, ఎక్కువ రెస్పాండ్ అవుతారు. ఇష్టం లేని వాటి కాడ బలవంతం చేసినా సరే తక్కువ రెస్పాండ్ అవుతారు. ఇదంతా ఏకాగ్రత లోపం కిందికి వస్తుంది. ఇవన్నీ కూడా ADHD కిందికి వస్తాయి. సో ఇవన్నీ కూడా హోమియోపతి చికిత్స ద్వారా అంటే ఆ ఇమ్యూన్ కరెక్షన్ చేసుకోవడం వల్ల మీకు వితిన్ 6 monthsలోనే బాగా తేడా కనిపిస్తుంది. అంటే మాటల్లో కానివ్వండి, ఇక్కడ మాటలు చూడొద్దు, మాటలు అనేది ఇంపార్టెంట్ కానే కాదు, మైండ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మైండ్ బాగుంటే మాటలు ఆటోమేటిక్గా వస్తాయి. సో మైండ్ మన కమ్యూనికేషన్ లేకుండా రెస్ట్లెస్ కండిషన్లో ఉండి సో మాటలు రావడం అనేది చాలామంది తల్లిదండ్రులు మా బాబు మాటలు రావడం లేదు, మాటలు కాదు ఇక్కడ ఇంపార్టెంట్. మాటలు అనేటువంటి డిలే స్పీచ్లో, అది డిలే డెవలప్మెంట్లో వస్తుంది, కొంచెం లేట్ అయినా వస్తాయి ఇవన్నీ. సో మైండ్ ఎప్పుడైతే కమ్యూనికేషన్లో ఉందో, మైండ్ ఎప్పుడైతే అర్థం చేసుకునే గుణంలో కనిపించిందో, ఏకాగ్రత ఎప్పుడైతే బాగుంటుందో ఆటోమేటిక్గా మాటలు అనేటువంటిది మైండ్లో నుంచి వచ్చేటువంటి విషయాలు కాబట్టి సో దయచేసి మీరు హోమియోపతి చికిత్స తీసుకోవడం వల్ల ఈ ADHD ప్రాబ్లమ్ని పూర్తిగా బయటకు తీసుకురావచ్చు. అలాగే ఎక్కువ యాంటీబయాటిక్ ఇవ్వద్దు. ఏదైనా ఫీవర్, దగ్గు, జలుబు వచ్చినా సరే మినిమం 5 days to 6 days టైం ఇవ్వాలి ఆటోమేటిక్గా తగ్గడానికి. లేదంటే కనుక పారాసిటమాల్ మాత్రం వాడాలి. ఒకవేళ ఆప్షన్ ఉంటే కనుక హోమియోపతికి కనుక వాడగలిగితే ఈ ఫీవర్స్ అనేటువంటి మళ్ళీ రాకుండా మన పిల్లల యొక్క సిస్టమ్ అంతా స్ట్రాంగ్ అవుతుంది. సో మెడిసిన్స్ వాడే కొద్ది ఇదే బాబు ఉన్నాడు, సో మీ బాబుకి మెడిసిన్స్ ఒక వారం రోజులు హాస్పిటల్ అడ్మిట్ చేసి వాడారనుకోండి, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాడు. బిహేవియర్లో డిస్టర్బెన్స్ కనిపిస్తుంది, ఏకాగ్రతలో డిస్టర్బెన్స్ కనిపిస్తుంది, మైల్డ్ ఆటిజంలోకి వెళ్ళేటువంటి అవకాశాలు చాలా కేసెస్లో నేను చూస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లో మెడిసిన్స్ వాడవద్దు. కానీ 5 ఏళ్ళు దాటిన తర్వాత కూడా మాటలు రాలేదంటే మరి వాళ్ళకి ట్రీట్మెంట్ ఏంటి?
5 ఏళ్ళ తర్వాత కూడా మాట రాదంటే అదే వాళ్ళు ADHD ఆటిజం కండిషన్లో ఉంటారు డెఫినెట్గా. సో మనం ట్రీట్ చేసుకోవచ్చు. అంటే కనుక వాళ్ళకి మాటలు ఇక్కడ అదే చెప్తున్నాం కదా, మాటలు అనేది చూడదు ఇక్కడ, మాటలు అనేది కానే కాదు ఇక్కడ, మన మాటలు అనేది చూడకూడదు ఫస్ట్. సో నర్వస్ సిస్టమ్, మైండ్ ఈజ్ అ కీ. మన బాడీలో ఫస్ట్ పుట్టేదే మైండ్. ఫస్ట్ 3 months ప్రెగ్నెన్సీలో ఫస్ట్ మైండ్ డెవలప్ అవుతుంది. ఆ తర్వాత సెకండ్ 3 monthsలో బాడీ డెవలప్ అవుతుంది, థర్డ్ 3 monthsలో అవుటర్ బాడీ డెవలప్ అవుతుంది. ఇదంతా ఒక సిస్టమ్. ఇంత స్ట్రాంగ్ సిస్టాన్ని మనం ఆఫ్టర్ ఆల్ పెస్టిసైడ్ లాంటి మెడిసిన్స్ తోటి డిస్టర్బ్ చేసే కొద్దీ మన హెల్త్ని మనమే పాడు చేసుకుంటున్నాం, మన ఆరోగ్యాన్ని. చూడండి, మెడిసిన్స్ వాడని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. సో వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉండవు. మనం విపరీతంగా ఈవెన్ బయటికి వెళ్ళిపోయిన మెడిసిన్స్ విపరీతంగా ఆ డిపెండబిలిటీ ఎక్కువ కొద్దీ ఫ్యూచర్ జనరేషన్ ఘోరంగా మారేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి కేసెస్ ఇంకా ఎక్కువ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నారు ఇప్పుడు పేరెంట్స్, అది కూడా జాబ్స్ కారణం. వల్ల కావచ్చు, అది కూడా వెళ్ళవచ్చు. వీళ్ళు సెల్ ఫోన్లకి అడిక్ట్ అవుతున్నారు, డిప్రెషన్ ఉండొచ్చు. ఇవేమన్నా ఆటిజంకి కారణాలు అవుతాయి? ఇక్కడ విషయం ఏంటంటే కనుక పిల్లల పైన ఎక్కువ స్పెండ్ చేసినా చేయకపోయినా ఇట్ ఈస్ ద తల్లిదండ్రుల యొక్క ఇన్సెక్యూరిటీ. అది మేము ఎక్కువ స్పెండ్ చేయలేకపోతున్నాము, మేము చూసుకోలేకపోతున్నాం. పిల్ల యొక్క మైండ్ బాగుంది, పాప యొక్క మైండ్ బాగుందంటే మీరు ఎవరు కేర్ చేయకపోయినా బతుకుతారు వాళ్ళు. ఇప్పుడు అంటే నేను బాగున్నాను, నన్ను ఎవరు చూసుకోవాల్సిన అవసరం లేదు. నా మైండ్ బాగుందంటే, నా కాన్సన్ట్రేషన్ బాగుందంటే నన్ను డిస్టర్బ్ చేయకపోతే చాలు మెడిసిన్స్ తోటి. నా మైండ్ బాగుంటే కనుక నా పక్కన తల్లిదండ్రులు ఉన్నా, లేకపోతే దగ్గరలో ఎవరు ఉన్నా సరే, లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా సరే, ఎవరితో నేను కమ్యూనికేట్ అవుతుంటాను. నేను డిస్టర్బ్ అయినప్పుడు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మేము సరిగ్గా చూసుకోలేదు, అందుకే ప్రాబ్లం వచ్చింది అనేటువంటి తల్లిదండ్రులకు ఇన్సెక్యూరిటీ. కానీ ఇవన్నీ కూడా ఆటిజంకు దారితీయవు. పిల్లలు సెల్ ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల, సెల్ ఫోన్ ఎక్కువ చూడడం అనేది కూడా చాలామంది తల్లిదండ్రులు అడుగుతుంటారు, మా బాబు సెల్ ఫోన్ ఎక్కువ చూసేవాడు, దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని. ఈ సెల్ ఫోన్ చూడడం అనేది టెంపరీ ప్రాబ్లం. అంటే మనం సెల్ ఫోన్ చూపించడం వల్ల 1 రోజు 2 రోజులు మైండ్ డిస్టర్బ్ అవుతుంది. ఎప్పుడైతే సెల్ ఫోన్ చూపించకపోతే మైండ్ నార్మల్ అయిపోతుంది. అంటే కనుక దానికి రీజన్ అనేది ఆటిజం కాదు. ఆటిజంలో ఒక పార్టే, కానీ ఇట్ ఈస్ నాట్ ఏ మెయిన్ రీజన్. అంటే ఉన్న ప్రాబ్లం, సపోజ్ ఆటిజం పిల్లలకు సెల్ ఫోన్ వేయడం వల్ల 2-3 రోజులు డిస్టర్బ్ అవుతారు. అదే సెల్ ఫోన్ ఇవ్వకపోతే వాళ్ళ డిస్టర్బెన్స్ అట్లే ఉంటుంది, కానీ ఇంత సివియర్గా ఉండదు, కొంచెం తక్కువ ఉంటుంది. అంతేగాని సెల్ ఫోన్స్ అనేటువంటి టెంపరీ ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్సే కానీ, బట్ ఇట్ ఈస్ నాట్ అంటే ఇదే లోపల మన మైండ్లో ప్రాబ్లం చేస్తుంది దానికి అయితే ఖచ్చితంగా కాదు. రైట్ అండి. ఆటిజం ఎందుకు వస్తుంది, రీజన్స్ ఏంటి, పేరెంట్స్ ఎలా ఉండాలి, మెడిసిన్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్నాయి? ఛాలెంజ్ ఇంపార్టెంట్. అంటే కాన్ఫిడెంట్గా ఉండాలా, తల్లిదండ్రులు భయపడకూడదు. భయంతో తల్లిదండ్రులు పిల్లల్ని పెంచారనుకోండి, డెఫినెట్గా మనం ఇటువంటి ప్రాబ్లమ్స్తో పడాల్సింది వస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్ AM రెడ్డి గారు. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. అప్డేట్స్ కొనసాగుతాయి, చూస్తూనే ఉండండి TV9.